కాంగ్రెస్ పార్టీ హామీలలో భాగంగా 6 గ్యారంటీలు 66 మోసాలపై నిజామాబాద్ జిల్లా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి అవినీతి పథంలో నడిపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ఒక పక్క రైతులను దగా చేస్తూ అదేంటని ప్రశ్నించిన వారిని జైల్లో వేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. మొన్నటికి మొన్న గిరిజన రైతుకు సంఖ్యలు వేసి అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉందని, ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు బేడీలా అంటే సిగ్గును రైతులకు బేడీలా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్నటువంటి మోసాన్ని ఖండించండి. రైతులకు చేస్తున్న మోసాన్ని. భారత్ మాతాకి 6 గ్యారంటీలు 66 మోసాల పైన ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన వాగ్దానాలను హామీలన్నింటినీ కూడా ఇవాళ నెరవేర్చకుండా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. మహిళా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. యువజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంక్షేమం కోసం చేస్తుంది అనుకున్నాం. ఈరోజు సంక్షేమం అంటే సంక్షోభంగా మారిపోయింది. అదే రకంగా అభివృద్ధిని చేస్తుందేమో అనుకున్నాం. కానీ అభివృద్ధి అంటే ఈరోజు అవినీతిగా మారిపోయింది. కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం రేవంత్ రెడ్డి గారికి పనిపాటుగా మారిపోయింది. అంతే తప్ప పరిపాలన కొనసాగుతలేదు. ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో 6 అబద్ధాలు 66 మోసాలుగా మిగిలిపోయినాయి. సంవత్సరం పూర్తయింది. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది, మన కండ్ల ముందు కనపడతా ఉంది. రైతులను ఎంత దగా చేస్తున్నారో, ఒక గిరిజన రైతుకు ఇవాళ బేడీలేసి ఇవాళ జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి. కనీసం గుండె నొప్పి వచ్చిన వాళ్ళకు అంబులెన్స్ మీద తీసుకొని పోయి ఎక్కడైనా సరే హాస్పిటల్కి చేరుస్తారు. కానీ బేడీలేసి లాక్కొని పోతూ వీధుల పూట నడిపించుకొని పోతున్నటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక ఉగ్రవాదిని కానీ, ఒక తీవ్రవాదిని కానీ తీసుకుపోయినట్టుగా, ఒక దొంగని తీసుకుపోయినట్టుగా, ఒక క్రిమినల్ని తీసుకుపోయినట్టుగా రైతును తీసుకుపోవడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతున్నాం, రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం, యువజనుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. ఈ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన ఏదైతుందో ఈ పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతులని ఇంకొకసారి ఆ రకంగా చేస్తే, రైతులను కనుక జైల్లో పెడితే, బేడీలు వేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతులను కనుక ఈ రకంగా దుర్మార్గంగా హింసించి రైతు హామీలను కనుక నెరవేర్చకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!